హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానస వీణ కథ తర్వాయి భాగంలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ అంతా వినండి, లైక్ చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కథలోకి వెళ్ళిపోదాము. 2 రోజుల క్రితం అతడి ఇంట్లో చేసిన బీభత్సం గురించి తెలిసాక నారాయణరావుకి అతడిని ఇంట్లో తనతో ఉంచుకొని మామూలు మనిషిని చేయాలని కోరిక తోకముడిచింది. కానీ అతడంటే మటుకు ఉన్న సానుభూతి తగ్గలేదు. ఎంతసేపు నిలబడినా అతడు ఆకు అందుకునేలా కనిపించకపోయేసరికి ఆ ఆకుని కింద పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది పద్మజ. కొద్దిసేపటి తర్వాత వచ్చిన బుజ్జిగాడిని అడిగింది, అతను అన్నం తిన్నాడా అని. అతడు ఇంకా వాకిట్లోనే ఉన్నాడత్త. అన్నం కుక్క తినేసి వెళ్ళిపోయింది అన్నాడు. ఎందుకో చాలా బాధ అనిపించింది పద్మజకి. రెండోళ్ళకి పిలిచి పెడితే తినేవాడేమో. అతడి మనసు కనిపెట్టి ఆకలి తీర్చే సహృదయత ఎవరికున్నది? అతడు ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళడని, వెళ్ళిన ఆదరంతో పిలిచి అన్నం పెడితే కానీ తినడని ఊళ్ళో అనుకోగా వింది. మర్నాడు సాయంకాలం పద్మజ గుడికి వెళ్ళడానికి తయారయ్యేటప్పటికి ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టి కురవడానికి తయారుగా ఉన్నట్టుంది. పెద్ద వదిన వారించింది, ఈ ఒక్కనాటికి వెళ్ళకపోతేనే వర్షం వస్తుంది తప్పకుండా. వచ్చేటప్పటికి చీకటైపోగలదు. దారి సరిగా కనిపిస్తుందా? వర్షం వచ్చి గుడి దగ్గరే చిక్కుపెడితే ఇంట్లో పిల్లలు అన్నాలకు ఏడుస్తారు అని. ఆ పిల్లలకు వాళ్ళ అత్త పెడితే కానీ తిన్నట్టు తను పెడితే తినరు, సతాయిస్తారు. అదే ఆవిడ బాధ. 5 నిమిషాల్లో వచ్చేస్తా వదిన అంటూ పద్మజ బుట్ట తీసుకుని గబగబా ఇల్లు దాటింది. గుడిని సమీపించేసరికి చినుకులు టపటపా పడసాగాయి. మెట్లెక్కుతూ మండపంలో చిత్రంగా చూసింది. ఓ స్తంభం చాటున కాళ్ళు డొక్కలో ముడుచుకుని అరిచేయి నెత్తి కింద పెట్టుకుని పడుకున్నాడు బాబు. పద్మజ సమీపించి ఆదరంగా బాబు అని పిలిచింది. 1-2 పిలుపుల తర్వాత కళ్ళు తెరిచాడు. లే, నీకోసం ఈ జంతికలు తెచ్చాను. పద్మజ బుట్టలో నుంచి ఒక పొట్లం తీసింది. అతడు చప్పుడు చేయకుండా లేచి కూర్చుని పొట్లం తీసుకుని తిన్నాడు. అతడి పొట్ట వీపుకు అంటుకుపోయింది, మొహం పీక్కుపోయింది. ఎప్పుడు తిన్నాడో ఏమో. ఆ తినడం బట్టే తెలుస్తోంది అతడు ఎంత ఆకలి మీద ఉన్నాడో. వర్షం కురుస్తోంది. వానలో తడిసి కుక్క ఒకటి ఒళ్ళు దులుపుకొని పక్కకు తిరిగి పడుకుంది. పద్మజ పూజ పూర్తి చేసుకుని గర్భగుడిలోంచి యువతలకు వచ్చింది. బాబు తినడం పూర్తి చేసి మండపం అంచు నుండి కారుతున్న వాన నీళ్లను దోసిలు పట్టుకు తాగుతున్నాడు. ఈ ప్రపంచంలో దేవుడు జీవుల్ని సృష్టిస్తూ ముందు ఆకలిని పెట్టాడు భగవంతుడు. బిచ్చగాడు కానీ, పిచ్చివాడు కానీ, శ్రీమంతుడు కానీ, పేదవాడు కానీ ఆకలి తీర్చడం తర్వాతనే అన్నీ. ఈ ఆకలి అందరినీ సమానంగానే బాధిస్తుంది. ఆకలి తీరడం కంటే మించిన సంతోషం మరొకటి లేదు. అలాగే ఎదుటివాడి ఆకలి తీర్చగలిగినప్పుడు కలిగే సంతృప్తికి ఉంటే మిగిలిన సంతృప్తి మరొకటి ఉండదు అనుకుంది. పద్మజ మనసు కరుణతో నిండిపోయింది. తను పెట్టిన చిరుతిండి నకనకలాడే కడుపున ఏ మూలకి? బాబు, పద్మజ మృదువుగా పిలిచింది. మురికిగా ఉన్న చొక్కా అంచు పైకెత్తి మూతి తుడుచుకుంటూ పద్మజ వంక చూశాడు అతను. అమ్మా నాన్న ఎవరూ లేరా బాబు? చూడబోతే సుశిక్షణలో పెరిగిన వాడిలాగా గొప్పింటి బాబులా కనిపిస్తున్నావు. నేను చూస్తుంటే నా గుండెలే కరిగిపోతున్నాయి. ఏ తల్లిని పుత్రశోకానికి గురిచేసి వచ్చావు? ఏ తండ్రిని కొడుకు వియోగానికి విడిచిపెట్టావు? చెప్పు బాబు. మీ అమ్మ ఎలా ఉంటుంది? మహాలక్ష్మిలా ఉంటుంది కదూ. నీ వర్చస్సు మొహం చూస్తుంటే మీ అమ్మ చాలా అందమైన మనిషి అని నాకు నమ్మకంగా అనిపిస్తోంది అంది. అతడిలో గత జ్ఞాపకాలు లేపి అతడి నుండి సమాధానం రాబట్టాలని ఆశించింది పద్మజ. రంభ అందంగా ఉండదు. మా అమ్మ రంభలా ఉంటుంది. రంభలా కోరిన వారందరికీ పంచుతుంది దాని అందం. పక్కపక్క నవ్వాడు. అంతలోనే సీరియస్ అయ్యాడు. అమ్మ మహాలక్ష్మిలా ఉంటుంది. మా అమ్మ మొహం ఎప్పుడు చిరునవ్వులు ఒలుకుతూ ఉంటుంది. ఆ కళ్ళలో కరుణ ఈ కళ్ళలో చూస్తున్నాను. ఇవి మా అమ్మ కళ్ళు, ఆ అమ్మ కళ్ళు. నీకోసం ఏడుస్తుంటే బాబు. అతడు చేతుల్లో మొహం దాచుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తావెందుకు? పద్మజ చప్పుని కిందకు వచ్చిన అతడి మొహం మీద నుండి చేతులు తొలగించింది. మీ అమ్మగారి అడ్రస్ చెప్పు, అక్కడికి కబురు పంపుతాను. ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు అంది. వెళ్ళను, ఆ నరకంలోకి వెళ్ళను. ఆ చిత్రహింస నేను పడలేను. ఓ భగవాన్! బాబు పెద్దగా అరుస్తూ బోర్లో పడుకున్నాడు. పద్మజ అనునయంగా లాలనగా అడిగింది, ఏం జరిగింది బాబు? ఎందుకు బాధపడుతున్నావు అని. బాబు ఏడవడం తప్ప జవాబు చెప్పలేదు. మండపం చుట్టూ తెరకట్టిన వర్షం క్రమంగా అంతర్హితమైంది. చీకటికి స్వాగతం పలికి ఈరోజు ఎక్కువగా అతడిని కదిలించి లాభం లేదనుకున్న పద్మజ అతడిని వదిలిపెట్టి లేచింది. ఆమె ఇల్లు చేరేటప్పటికి ఇల్లు ఒక అరణ్యంలో ఉంది. పిల్లల్ని బాధేసి చంటిదాన్ని పక్కలో వేసుకుని గదిలో పడుకుంది శంకరమ్మ.
ఇద్దరు పిల్లలు ఇంటికి ఎగిరిపోయేలా ఏడుస్తున్నారు. అన్నం తిన్నారా? ఏం పిల్లలో పాడు పిల్లలు. నువ్వు వచ్చేటప్పటికి ఎంత రాత్రి అవుతుందో. పిల్లలు నిద్రపోతారని అన్నం పెట్టాను. ఒకడు పప్పు వద్దంటే ఒకడు చారు వద్దంటాడు. ఏది పెడితే అది తినక అదొద్దు ఇదొద్దు అని సతాయిస్తే ఏం చేస్తాను? తలా 4 అంటించి కుక్కకు అన్నం పెట్టేసి వచ్చాను. శంకరమ్మ గదిలో నుంచే పెద్ద గొంతుకుతో చెప్పింది. వాళ్ళని రోజు బతిమలాడి అన్నం పెట్టావు. ఒకనాడు డొక్కలో మాడితే గాని చెప్పినట్టు వినరు. పిల్లల చుట్టూ చేతులు వేసి చెరో పక్క నడిపిస్తూ వంటగదిలోకి తీసుకెళ్ళిపోయింది పద్మజ. మర్నాడు పద్మజ గుడికి వెళ్లే ముందు ఊర్లో నుండి రెండో వదిన రావడంతో పద్మజ గుడికి వెళ్ళడం మానుకొని బంధు మర్యాద చేయడంలో నిమగ్నమైంది. 5 నెలలు నిండిన లక్ష్మణరావు కొడుకు మెడ గట్టిగా నిలబెట్టి చంకల పొంతిగ్గా కూర్చుని మొహాలు చూస్తూ ఆ ఊ అంటూ బోస్ నోట పలకరిస్తున్నాడు అందరినీ. పద్మజ కాసేపు వాడిని ఎత్తుకుని ముద్దాడి వదినకి ఇచ్చేసి వంటిట్లోకి వెళ్ళింది. సరళ తల్లి వనజమ్మ గారు, ఈ పిల్లని చూసినప్పుడల్లా నా కడుపు తరిగిపోతుందే సరళ. ఏ అచ్చట ముచ్చట తీరకుండానే ఆ నొసటి కుంకుమ చెరిపేశాడు ఆ దేవుడు. పాపం ఒళ్ళు దాచుకునేది కాదు ఆ అమ్మాయి. లేకపోతే మా పెద్దావిడ ఏడాదికోసారి పురిటి మంచం ఎక్కి 5 నెలలు బాలింతతనం చేయించుకోవడం తెలిసేది. ఏరి పారేసినట్టు ఒకరిద్దరు పిల్లలేమిటి దేవుడిచ్చిన దాకా కంటానుంటుంది. మీ ఆడబిడ్డకు మళ్ళీ పెళ్లి చేస్తారని విన్నానే బావగారు అన్నారు. మా రమ్యమ్మగుడు గట్టిగా వాదించాడు కూడా. కానీ తను ఒప్పుకుంది కాదు. బుద్ధిమంతురాలైన పిల్ల. దేవుడిచ్చిన కుంకుమ చెరిగిపోయాక మానవులు తిరిగి పెట్టే కుంకుమకు శోభ ఏముంటుంది? విధవా వివాహాలు వచ్చాయంటారు కానీ మన ఇళ్లలో ఎంతమంది చేసుకుంటున్నారు? కొంతకాలం సంసార సుఖం చూసి ఒకరిద్దరు పిల్లలుంటే ఆ పిల్లల మీద తీపితే చేసుకోవడమో లేదేమో కానీ మా పద్మజ ఏం చూసింది? మొగుడు సుఖం ఏంటో తెలియంది చేసుకుంటే తప్పేంటి? బావగారు కూడా సుముఖంగానే ఉన్నారు. నువ్వేమన్నా అనే సరళ. ఓసారి ముండవేషం వేశాక మళ్ళీ ముత్తైదు కావడం, దానికి పిల్లలు పుడితే ఏం గౌరవం? ఆడపిల్లలు పుడితే ఒక నరకమే కదా. పిచ్చిదానివమ్మ, ఎందుకు గౌరవించరు? ఆ పిల్లలు పెరిగే నాటికి నీలాంటి చాదస్తుల తరం పోతుంది. సరళ వంటింట్లోకి వచ్చి పెద్దావిడ ఇంకా చన్నీళ్ళలో చేపెట్టలేదా పద్మజ అంది. పెట్టలేదు అంది. ఈ కాలంలో కూడా ఇంతమంది పిల్లల్ని కానీ 5 నెలలు బాలింతతనం చేయించుకునే దాన్ని ఈవిడ్నే చూశాను అంది. పద్మజ చిన్నగా నవ్వి ఊరుకుంది. టీ గ్లాసులో పోసి ఇచ్చి అత్త ఎక్కడా అంటూ అవతలికి వెళ్ళి వాళ్ళని పిలిచి టీ ఇచ్చింది. పద్మజ ఆ ఇంట్లో అందరి మనిషి. ఎవరే సంగతి ఆడిపోసుకున్న అవతలి మనిషికి ఆ సంగతి చేరదు. అన్నీ ఆమె కడుపులోనే పడిపోతాయి. దురుసు స్వభావం శంకరమ్మ కూడా కొంచెం వెనుక ముందు అయితే తప్ప పద్మజ జోలికి రాదు. పొద్దుటి నుండి శవంలా పడ్డాడు ముష్టి వెధవ. చూస్తే దైవమందిరం అపవిత్రమైపోతుంది. ఇక్కడి నుంచి ఈడ్చి పారిసే తప్ప వెళ్ళేటట్టు లేడు. ఆలయం పూజారి రామాచారి కేకలు వేస్తుండగా పద్మజ వచ్చింది. ఏంటి బాబాయ్, ఏమైంది? ఇతడికి ఉండలా చుట్టుకుపోయి పడుకునున్న బాబుని చూస్తే ఆత్రంగా అడిగింది. జ్వరమో చలో వణుకో, పొద్దుటి నుండి ఇలాగే పడుకున్నాడు ఇక్కడ. వీడు ఇలా చేస్తే ఏం కావాలి గతి? రీ వెధవా, లేరా, లేచి ఎక్కడికైనా పోయి పడుకోపో. ఇదేం దేవుడు గుడి అనుకున్నావా? ముష్టివాళ్ళ సత్రం అనుకున్నావా? అతడిని ముట్టుకోవడానికి వీల్లేక చేతిలో కర్ర అతడి పక్కన నేల మీద బాధతో ఆర్భాటం చేయసాగాడు ఆచారి. కానీ అతడు మాత్రం ఉలకడం లేదు, పలకడం లేదు. అయ్యో, మన స్పృహలో లేడులా ఉంది బాబాయ్. చప్పున పద్మజ అతడి దగ్గర కూర్చుని వెంట మీద చేసి గాబరపడింది. అబ్బా, ఒళ్ళు పేలిపోతుంది బాబాయ్. తెలివి కూడా లేదు. ఈ పరిస్థితిలో ఇతడు ఎక్కడికి వెళ్తాడు? నువ్వు చేసిన పని ఏంటమ్మా? వాడిని ముట్టుకుని మైలు పడ్డావే. సాటి మనిషి బతుకు చావు బతుకుల్లో ఉంటే ముట్టుకోకుండా ఎలా ఉంటారు బాబాయ్? బ్రాహ్మడికి నిష్ఠ ఎంత అవసరమో దాక్షిణ్యం కూడా అంతే అవసరమే బాబాయ్. మొదటి మాత్రమే ఉండి రెండోది లేకపోతే అతడు బ్రాహ్మడు కాలేడు. రామాచారి మొహం కందగడ్డ అయిపోయింది. వీడిని ఇక్కడ చావనిస్తే దేవుడి గుడి అపవిత్రం అమంగళం అయిపోతుంది. మళ్ళీ ఇది శుద్ధి కావడానికి ఎంత ఖర్చు కావాలి, ఎంత తతంగం జరపాలి? చూస్తూ ఒక మనిషిని చావనివ్వడం కంటే దేవుడికి జరిగే అమంగళం ఎక్కువేం కాదు. మీరు శ్రమ పడక్కర్లేదులే బాబాయ్. ఇంటికి వెళ్ళి అన్నయ్యని పంపిస్తాను. బుట్ట తీసుకుని పద్మజ గర్భగుడి వైపు నడవసాగింది. ఆగు, ఆచారి గద్దించాడు. ముష్టివాళ్ళని అలగవాళ్ళని ముట్టుకుని ఆ మైలు దేవుడి దాకా తీసుకెళ్ళి అమంగళం చేద్దామనుకుంటున్నావా? నువ్వు గర్భగుడిలోకి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. పద్మజ ఆగి శాంతంగా నవ్వింది. ఒళ్ళు తెలియని జ్వరంతో పడి ఉన్న ఒక అనాథని ముట్టుకోవడంలో నేను మైలు పడితే మహాలక్ష్మి లాంటి మా పిన్నిని ఉసురు పెట్టి రోజు సానిదాని ఇంట గడుపుతున్నావే, నువ్వెంత మైలుపడి ఉండాలి బాబాయ్? ఆ మైలుదహాన్ని నిప్పుతో కాల్చిన పోదే. నువ్వు నన్నే తప్పు పట్టే అంత దానివి అయ్యావన్నమాట. రేపటి నుండి నువ్వు ఈ దేవాలయం మెట్టి ఎలా ఎక్కుతావో చూస్తాను కోపంతో ఊగిపోయాడు ఆచారి. ముష్టివాళ్ళని ముట్టుకుంటే మైలు పడిపోయే దేవుడు నాకు అక్కర్లేదు. రేపటి నుండి నేను ఇక్కడికి రాను. ఎవరిని ముట్టుకున్నా మైలుపడిన దేవుడు ఆత్మలో ఉన్నాడు. ఈ గుళ్ళకి గోపురాలకి తిరగడం బాహ్యాడంబరమే బాబాయ్. పిచ్చి
ఈ రోజుతో వదిలిపోయింది బాబాయ్. ఈ విధంగా నా కళ్ళు తెరిపించినందుకు నీకు నా కృతజ్ఞతలు. పద్మజ చివ్వున తిరిగింది. ఆ రోజు సాయంకాలం ఇంటి దగ్గరే ఉన్నాడు నారాయణరావు. పద్మజ అతన్ని సమీపిస్తూ అన్నయ్య అంది కంగారుగా వ్యక్తం చేస్తూ. ఏమ్మా పద్మజ? బాబు గుళ్ళ స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఎందుకు, ఏమైంది అన్నాడు ఆత్రంగా నారాయణరావు. పొద్దున్నుండి జ్వరంతో పడి ఉన్నాడట. పిలిచినా పలకటం లేదు. అతడు అలాగే చచ్చిపోతే గుడి అపవిత్రమైపోతుందని మనుషుల్ని పెట్టి ఈడ్చి పారేయించే ప్రయత్నంలో ఉన్నాడు రామాచారి బాబాయ్. పాపం ఏ తల్లి కన్నదో, ఎక్కడవాడో, ఈ ఊళ్ళో దిక్కులేని చావు చేస్తాడేమో అన్నయ్య. పద్మజ విచలితంగా అంది. నారాయణరావుకి కొంచెం హోమియోపతి వైద్యం తెలుసు. ఇంట్లో జలుబు, జ్వరాలకు, దగ్గులకు అతడే వైద్యం చేస్తూ ఉంటాడు. పాలేళ్ళు, పనివాళ్ళు కూడా జ్వరం వచ్చినా ఏదొచ్చినా అతడి దగ్గరికే వస్తారు. మందులు పట్టుకొని అతడు ఏదో ఒక సీసా తీసి జేబులో పెట్టుకుని బయలుదేరిపోయాడు. అన్నయ్య, ఏంటమ్మా ఉత్త మందు తీసుకుపోయి ఏం చేస్తావు? ఇంకేం చెయ్యాలమ్మా? రామంబాబాయ్ అతన్ని అక్కడ ఉండనిచ్చేటట్టు లేడు. జ్వరంతో ఆ మనిషి ఎక్కడికి పోతాడు పాపం? పక్కన సత్రం ఉంది కదా, అతన్ని అక్కడ తరలించే ఏర్పాట్లు చేస్తాను. అక్కడ గొంతు ఎండిపోయి పిలిచినా పలకడానికి ఎవరుంటారన్నయ్య? వేళకు మందు మాకులు ఎవరిస్తారు? అయితే ఇతడిని ఇంటికి తీసుకురమ్మంటావా? కొద్దిగా కనుబొమ్మలు ఎత్తి అడిగాడు నారాయణరావు. కొంచెం జ్వరం నయమైతే అతడి దారిని అతడు పోతాడు. దయకు దాక్షిణ్యానికి కూడా హద్దు ఉంటుంది పద్మజ. అతి స్వాధీనంలో లేని మనిషి ఏ క్షణాన్ని ఏం చేస్తాడో తెలియదు. మొన్న ప్రకాశం గొంతు పిసికేపోయాడు ఉత్తపుణ్యానికి. పిల్ల పాప తిరిగే ఇల్లు, ఇలాంటి చోట అతడిని ఉంచుకోవడం క్షేమం కాదు అన్నాడు. పద్మజ మొహం చిన్నబోయింది. చెప్పమ్మా, ఎందుకంటే ఏం చేయగలను? మనం గొడ్లపాకలో ఉంచుదాం అన్నయ్య. అతడి వల్ల ఏ ప్రమాదం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. అయితే నీ ఇష్టం. కొంచెం అయిష్టంగానే పాలేరుని కేకేసి బండి కట్టమని చెప్పాడు. వాడు ఆశ్చర్యంగా ఇప్పుడు ఎక్కడికి అయ్యగారు అని అడిగాడు. గుడి దగ్గరికి. గుడి కాడికా? ఎందుకు? వెళ్ళాక తెలుస్తుంది కానీ బండి కట్టు పదవాయ్. పద్మజ కమ్మలోటి తెచ్చి ఇవ్వమ్మ, బండిలో వేస్తాడు అన్నాడు. ఆ ఇంటి పెరటిన అనుకుని పశువుల దొడ్డి ఉంది. దొడ్లో పాలేళ్ళు పడుకోవడానికి చిన్న పాక, అందులో ఒక అరుగు ఉన్నాయి. పాలేళ్ళు ఇద్దరు చేతుల మీదుగా బాబుని తీసుకొచ్చి ఆ అరుగు మీద పక్క వేసి పడుకోబెట్టాడు. నాడి చాలాసేపు పట్టుకుని చూసిన నారాయణరావు ముఖం గంభీరంగా తయారైంది. ఈ అరుగే ఇతడికి మృత్యుశయ్య కాదు కదా, ఎక్కడి వాడో ఇక్కడికి వచ్చి చచ్చేలా ఉన్నాడు. ఒక నిశ్వాసం విడిచి సీసాలోంచి కొన్ని తెల్లటి మాత్రలు తీసి అతడు నోరు బలవంతంగా తెరిచి వేశాడు. బాబుని పశువుల దొడ్డిలో పాకలో చేర్చిన దాకా ఇంట్లో ఆ సంగతి ఎవ్వరికీ తెలియలేదు. తెలిసాక శంకరమ్మ ఒకవైపు, లక్ష్మణరావు ఒకవైపు నారాయణరావు మీద విరుచుకుపడ్డారు. మీ అన్నాచెల్లెళ్ళకు మతులుగాని పోయినాయా ఏమిటి? మళ్ళీ ఎవరి ప్రాణం తీయించాలని ఇక్కడికి తీసుకొచ్చారు? ఆ పిచ్చి వెధవ మీద మీకు దయ్యేమిటి అంటూ ఒకటే దులిపేయడం మొదలుపెట్టింది శంకరమ్మ. అమ్మా పద్మజ, నీకు ఈ అనాథ సేవ సంకల్పం ఎప్పటి నుండి కలిగింది? ఆడబిడ్డను వెటకారం చేసింది. రమ్య సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆమె కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నాయి. అక్కను కాల్చి భస్మం చేసేదానిలాగా చూడసాగింది. ఒంటరిగా ఎదురుపడడంతోనే చిచి అంటూ చిత్కారం చేసింది. ఇప్పుడు కూడా మీ మరిది చెప్పింది అబద్ధం అంటావా? ఏ సంబంధం లేనిదే వాడిని ఇక్కడికి రప్పించావా? అన్నయ్యకేం తెలుసు? అమాయకుడు. వాడిదంతా జాలి అనుకుంటున్నాడు. నా చెల్లెలిది జాలిగుండే అనుకుంటున్నాడు. కావరంతో నీ కంటి పొరలు కప్పుకుపోయాయి. ఈ ఇంటి పరువు మర్యాదల గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఎందుకు ఆలోచిస్తావు? ఆనందంలో, తన్మయత్వంలో నువ్వున్నావు అంది. రమ్య బాధగా పిలిచింది పద్మజ. నువ్వు అంటున్న సంబంధం ఏది మా మధ్య లేదమ్మా. అనవసరంగా నీ మనసుని ఎందుకు బాధ పెట్టుకుని నన్ను బాధ పెడుతున్నావు? అతడంటే జాలి తప్ప మరేమీ లేదమ్మా నా మనసులో. ఇంత చిన్న వయసులో మతి చెలించి తిరుగుతున్న అతడిని చూస్తే మనసు చెప్పలేని బాధతో నిండిపోతోంది. ఆ బాధ ఎందుకు మా మనసులో నిండిపోవడం లేదు? చురుగ్గా చూసింది. ఇదంతా జాలి అని ప్రపంచాన్ని నమ్మించాలని చూస్తున్నావా? లోకం నువ్వు అనుకున్నంత అమాయకమైంది కాదు. అతడిని ఎలాగో ఇంటికి రప్పించింది. కానీ వెళ్ళి చూడడానికి జంకు కలిగింది పద్మజకు. రమ్య నిప్పులు జరుగుతున్న కళ్ళు ఆమె ఎంత మరిచిపోవాలన్నా మరిచిపోలేకపోతుంది. మధ్యరాత్రి దాకా బాబు దగ్గర కూర్చున్న నారాయణరావు వెళ్ళి పడుకున్నాడు. గంట పడుకున్నాడో లేదో దిగ్గం లేచి దొడ్లోకి వచ్చాడు. బాబు కళ్ళు తెరుచుకుని చూరుకేసి చూస్తున్నాడు. నారాయణరావు అతడు ఒళ్ళు పట్టి చూశాడు. దాహం అన్నాడు. నారాయణరావు హడావుడిగా ఇంట్లోకి వచ్చి పాచి పని చేసుకుంటున్న పద్మజతో గండం గడిచిపోయిందమ్మా, అతడికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి అన్నాడు. దాహం అంటున్నాడు. ఓ చెంబుతో నీళ్ళు ఇస్తే మొహం కడిగేస్తాను. పాలేరుగాడిని లేపి తొందరగా పాలు తీయమని చెప్తాను. ఒక గ్లాసుడు పాలు వేడివేడిగా తాగిస్తే నీరసం తగ్గుతుంది అన్నాడు. పద్మజ ఒక పెద్ద చెంబుతో నీళ్ళు ఇచ్చింది. పాలేరు పాలు పితికి తెస్తూనే ఒక గ్లాసుడు పాలు ముందుగా కాచి అన్నగారి చేతికిచ్చింది.
ఎలాగో మధ్యాహ్నం వరకు మనసుని బిగపట్టుకుంది పద్మజ. ఎక్కడ వాళ్ళు అక్కడ మధ్యాహ్నం కొనుక్కు ఒరిగిపోవడంతో ఊరుకోలేకపోయింది. ఎవరో ఈర్ష్య చేత కల్పించిన కథకు కల్పించిన నీచమైన సంబంధానికి తనెందుకు భయపడాలి? అతడంటే తనకు జాలి తప్ప ఇంకేముంది? పద్మజ నెమ్మదిగా పెరటి తలుపు తీసుకుని అవతలికి వెళ్ళింది. పశువుల తొడ్డి బోసిగా ఉంది. 2 లేగదూడలు మాత్రం గుంజలకు కట్టేసి ఉన్నాయి. పాకలో బాబు మెలకువతో పడుకుని ఉన్నాడు. పద్మజకు అతడి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. పాక యువతలో నిలబడి ఎలా ఉంది బాబు అని అడిగింది. పద్మజ దర్శనంతో అతడి శుష్కాధరాలపై చిరునవ్వు ఇచ్చుకుంది. దాహం అన్నాడు చిన్నగా పెదవులు కదిలించి. పద్మజ ఇంట్లోకి వచ్చి చెంబులో నీళ్లు గ్లాసు తీసుకొచ్చింది. నీళ్లు గ్లాసులో వంపి అతడి చేతికి ఇవ్వబోయింది. కానీ అతడికి గ్లాసు పట్టుకునే శక్తి కూడా లేదు. పద్మజ అతడి స్థితిని గమనించింది. అతడిని పట్టుకుని లేపి కూర్చోబెట్టింది. ఓ చేత అతడి భుజం పట్టుకుని నీళ్లు తాగించి తిరిగి నెమ్మదిగా పడుకోబెట్టింది. అలసటగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు బాబు. పద్మజ మళ్ళీ ఆ రోజంతా దొడ్లోకి రాలేదు. కానీ బాబుకి మళ్ళీ ఆ రాత్రి జ్వరం వచ్చిందని, ఆ జ్వరపు మత్తులో పెద్దగా ఇంగ్లీష్లో ఏదో అరిచినట్టుగా మాట్లాడేటని ఇంట్లో అదొక అద్భుతంగా చెప్పుకోగా విన్నది. ఈ సంఘటన జరిగాక లక్ష్మణరావు మొదలు అందరికీ అతడంటే ఉన్న చులకన భావం కొంచెం తొలగి ఒక విధమైన ఆసక్తి రేగింది. ఎవరో గొప్పింటి పిల్లాడే ఏ సంఘటన అతన్ని పిచ్చివాడిగా చేసింది. ఇంటి మీద మనుషుల మీద స్పృహ లేకుండా తిరుగుతున్నాడు. జ్వరం తగ్గిపోయి పచ్చిమ పుచ్చుకోవడానికి 1 వారం రోజులు పట్టింది బాబుకి. ఈ లోపలే రమ్యకు పురిటి నొప్పులు ప్రారంభమై ఒక రోజంతా ఆయాసపడింది. ఇహ నా వల్ల కాదు బాబు, పట్నం తీసుకెళ్ళండి అని మంత్రిసాని చెప్పడంతో నారాయణరావు ఆ ఊరి ప్రెసిడెంట్ గారు జీప్ తెచ్చి చెల్లెల్ని పట్నం తీసుకుపోయాడు. కాన్పు కష్టం కావడంతో ఆపరేషన్ చేసి తీశారు డాక్టర్. ఆడపిల్ల పుట్టింది రమ్యకు. ఒక మధ్యాహ్నం అతడి కోసం భోజనం తెచ్చి పద్మజ పిలిచింది. లేగదూడ మెడ చుట్టూ చేతులు చుట్టి దాంతో ఏవో కబుర్లు చెప్తున్న బాబు పద్మజని చూసి దూడను వదిలేశాడు. పాకలోకి వచ్చి అతడి భోజనం కింద ఉంచి ఏదైనా కావలిస్తాడు బాబు అంది. బాబు తినడానికి కూర్చున్నాడు. ఈ 1 వారం రోజులుగా బాబు ప్రవర్తన మామూలుగా ఉంది. పొలానికి వెళ్ళడం, మడుగులో ఉన్న పశువులను తోమడం, వేళకి భోజనానికి రావడం, పశువులను కట్టేశాక వాటికి గడ్డి గాదం వేయడం, ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతున్నాడు. పాలేళ్లతో కలిసిమెలిసి ఉంటున్నాడు. బాబు, ఎక్కడికో వెళ్ళిపోతానన్నావట కదా? పద్మజ ఒక పక్కగా నిలబడి అడిగింది. మా వాళ్ళ దగ్గరికి. ఇన్నాళ్ళకి గుర్తొచ్చారా వాళ్ళు? మరిచిపోతే కదా. ఏ ఊరు మీది? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆ సంగతులు తెలుసుకుని ఏం చేస్తావు? తెలుసుకోకూడదా? నీకోసం పల్లకి పంపిస్తుంది మా అమ్మ. పల్లకి పంపిస్తుందా? ఎందుకు? తన కొడుక్కి ఇన్నాళ్ళు అన్నం పెట్టిన దేవతవు నువ్వని తెలిస్తే పల్లకియే కాదు నీకోసం గుడే కట్టిస్తుంది పూజ చేయడానికి అన్నాడు. పద్మజ ఆశ్చర్యంగా, మీ వాళ్ళు అంత శ్రీమంతులా? లక్షాధికారులు? ఓ! పద్మజ విభ్రమంతో గుండెల మీద చెయ్యి ఉంచుకుని, అయితే మీ అమ్మగారు పూజ చేస్తారు తప్పకుండా. బడిత పూజ. ఎందుకు? ఆశ్చర్యంగా చూశాడు. కాకపోతే ఏమిటి బాబు? ఏ పాలరాతి భవనంలోనే ఉండేవాళ్ళు, వంటవాళ్ళు, టేబుల్ మీద వడ్డిస్తే ఎంతో విలువైన భోజనమో తినవలసిన వాళ్ళు. పాలేళ్ళుండే ఈ పాకలో ఇప్పుడు నేను శ్రీమంతుణ్ణి కాదు, పిచ్చివాడిని, బిచ్చగాడిని. ఈ పాక నాకు ఆశ్రయం అవడం నా అదృష్టం. నీలాంటి దేవత అనుగ్రహం పొందడం అంతకంటే నా అదృష్టం. ఆ మాట అంటూ బాబు చూసిన చూపుకు కలవరంగా చూపులు తిప్పుకుంది పద్మజ. ఇప్పుడు అతను చెప్పేవన్నీ నమ్మదగినవేనా? ఇతడి తల్లి తన కోసం పల్లకి పంపించేంత గొప్ప శ్రీమంతురాలా? అంత గొప్ప శ్రీమంతులే అయితే ఇతడు ఇలా పిచ్చివాడే దిక్కు లేకుండా ఎందుకు తిరుగుతున్నాడు? ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెతికించరు? ఇన్నాళ్ళైనా ఇతడి కోసం ఎవరూ రాలేదే. బారసాల ఇంకో 2 రోజులు ఉందనగా రమ్యను ఇంటికి తీసుకొచ్చారు. ఆ రాత్రి పిల్లని కాళ్ళ మీద వేసుకుని చమురంటి కాళ్ళు చేతులు సాపుగా లాగి తల్లి పక్కన పడుకోబెడుతూ మంత్రసాని గుసగుసగా అంది. పిచ్చాడిని మీరు ఎందుకు తీశారమ్మా? ఊరంతా గుప్పమన్నట్టు ఒకే విషయం చెప్పుకుంటూ ఉంది. ఏమిటి ఏమని అడిగింది రమ్య గుండెలో రాయపడ్డట్టుగా. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? ఎలా ఉంది? బాగా చెప్పానా? నచ్చిందా మీకు? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.